రైట్, అబ్దుల్ కలీం అన్న ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు కేటీఆర్ గారికి సంబంధించి రోడ్ షో ప్రారంభంగానే ఉన్నది. మరి ఈ షో తోటి మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇంకా కొంత జోసు నిండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి అన్నతో మాట్లాడదాం, అసలు ఏమనుకుంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అనేది, ఏందన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్కి సంబంధించి బైపోల్ వచ్చింది, నవీన్ యాదవ్ గెలుపు ఖరారు అంటున్నాడు, ఒక పక్క సవాళ్ళు విసురుతున్నారు, చూసిరు మీరు కూడా వీడియోలు, దానికి సంబంధించి ఏం చెప్పాలి? గత నెల 15 రోజులుగా ట్రెడిషనల్గా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రజాక్షేత్రంలో మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ఆ ట్రెడిషనల్ అయింది, ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. మీరు సాయంత్రం చూద్దరు. కానీ రెండోది నవీన్ యాదవ్ విషయానికి వస్తే, నవీన్ యాదవ్ ఎవరు బ్రదర్? మాకేం ఆయనకి మాకేం పంచాయతీ? పోటీ చేస్తుండు, ఒక రౌడీ పోటీ చేస్తే ప్రజాక్షేత్రం ఎట్లుంటుంది అనేది ప్రజా బ్యాలెట్ల మీద ప్రజలు ఓటు గుద్దిన తర్వాత తెలుస్తుంది అనే మాటల్ని కూడా మేము ఆశీర్వాదం లెక్క తీసుకుంటాం అంటుండు పొన్నం గారు. రౌడీలుగానే ఆశీర్వాదం తీసుకుంటారు. రౌడీలు ఎక్కడైనా మంచి అంటే వాడు ఒప్పుకుంటాడా? రౌడీలు దాన్ని ఆశీర్వాదంగా తీసుకుంటారు, ఇంకా దొంగలెక్కలు ఎక్కువ చేయొచ్చు గెలుస్తే అని చెప్పేసి. సో వాళ్ళకు మాకు చాలా తేడా ఉంది. ఒక మహిళామూర్తి, ఒక అద్భుతంగా మూడు పర్యాలు హ్యాట్రిక్ గెలుపొందిన మాగంటి గోపి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు, ఒక ఆడబిడ్డ ఆదరిస్తున్నారు ప్రజలు. 24 నెలల్లో మీరు చేసిన విధ్వంసానికి ఓటుతో జవాబు చెప్పబోతున్నారు. సో మాకు నవీన్ యాదవ్ వస్తున్నాడన్న మాకు పెద్ద అది ఏం లేదు, అసలు మేము పట్టించుకుంటలేము. మా ప్రజాక్షేత్రంలో మా విధి విధానాలుగా మేము పోతున్నాం. కన్సిడర్ చేస్తలేరు మీరు? ఆయన ఎవరు అని అంటున్నాను నేను డైరెక్ట్. ఆయన ఎవరు? ఎలక్షన్ వస్తే నువ్వు కనిపించినావు, నువ్వు ఏడున్నావు? ఎలక్షన్ వచ్చింది పలికిండట. ఇన్ని రోజులు చిన్న శ్రీశైలం యాదవ్ సహాయం పొందిన వాళ్ళు జూబ్లీహిల్స్ గడ్డ మీద లేనేలేరు అన్నమాట. పిలిస్తే పలికిన వాళ్ళ తండ్రిని ఎందుకు బైండ్ ఓవర్ చేశారు? మరి మహాత్మా గాంధీ అంటాడు కదా, పిలిస్తే పలుకుతే. మళ్ళీ మీ అయ్యని ఎందుకు ఎత్తుకపోయారు? మరి బైండ్ ఓవర్ ఎందుకు చేశారు? నేనేమంటున్నా అంటే, పిచ్చి కూతలు మానేసి ప్రజాక్షేత్రంలో ఒక ప్రజానాయకుడిలాగా మాట్లాడితే అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ప్రజల పక్షం నిలబడ్డట్టు ఉంటుంది. అంతేగాని నేను బోరబండకు వస్తే రానియను, నేను ఒక్కొక్కరిని బయటికి కూడా పోనీయను, మీ బాస్ వచ్చినా నేను చూసుకుంటా, ఆ రోజులు బేనే బ్రదర్. ఏదో 80s, 90s మనం ఏదో రోడ్ షో చేసినట్టు, లేకపోతే మనం పోటీ చేసినట్టు కాదు. నువ్వెంత అంటే నేనెంత అన్న ప్రజల్లో కూడా ఉన్నది, నాయకుల్లో కూడా ఉంది. సో నువ్వు గెలిచి చూపి. ఈ పిట్ట బెదిరింపులు ఎందుకు? నీకు అంత దమ్మున్నది, ప్రజాక్షేత్రంలో నీకు అంత బలం ఉందంటే నువ్వు గెలిచి చూపి. సో నీకు డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. వాస్తవంగా చెప్తున్నా, నేను బీఆర్ఎస్ అన్నది కండువేసుకొని చెప్పడం లేదు. ఒక ఓటర్గా కూడా, ఒక కామన్ సిటిజన్గా కూడా మాట్లాడితే, మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇటుక పెట్టింది మీరు నాకు చూపించాలి, ఒక ప్రాజెక్ట్ కట్టింది చూపించాలి, మీరు ఒక అభివృద్ధి పథకం, సంక్షేమ పథకం తెచ్చింది చూపించాలి, అభివృద్ధి కోసం మీరు ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం ఫండ్స్ చేశారు, కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్. వర్షంతో రోడ్లు కొట్టుకోపోతే ఒక సింగిల్ లేయర్ బ్లాక్ టాప్ రోడ్ వేసే టైం మీకు లేదు. మీరు ఒకసారి రోడ్ల పరిస్థితి మాన్సూన్ అయిపోయిన తర్వాత అందరూ రోడ్ల మీదనే ఉన్నారు, జనాల మధ్యలోనే ఉంటున్నారు అంటారు. రోడ్ల మీద బతుకుతున్నారు అంతే. లోపల తింటారు, తాగుతారు, రోడ్ల మీద వచ్చి పండిపోతారు. కానీ రోడ్ల మీద ప్రజల కోసం లేరు వాళ్ళు. చాలా తేడా ఉంది. ప్రజల కోసం రోడ్ల మధ్యలో తిరిగే నాయకుడు వేరు, రోడ్ల మీద తిరిగే మా నాయకుడు వేరు. ప్లీజ్ అర్థం చేసుకోండి ఆ డిఫరెన్స్. ఇప్పుడు ఈ నిన్న వెంగళరావు నగర్కి సంబంధించి కూడా, వెంగళరావు డివిజన్కి సంబంధించి కూడా ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ దగ్గర బెదిరించి, నిన్న ఒక వీడియో కూడా చూసినాం, నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు ఇట్లా బెదిరించిండు, మా దగ్గర ఉన్నటువంటి ప్రచార సామాగ్రిని అంతా కూడా తీసుకుపోయిండు అని చెప్పి. అంటే ఈ తంతునంతా ఎట్లా చూడొచ్చు? ఇదంతా ఒక పిచ్చి వ్యవహారం ఇది. మీరు చేస్తే మేము బెదిరిపోతామంటే అది ఊహాజనితం. అది మీరు ఎందుకు ఊహించుకుంటారో కూడా అర్థమవుతుంది. అది మాకే మైలేజ్ బ్రదర్. అంటే నువ్వు ప్రజల పక్షాన పోరాడలేవు, దాదాగిరికి దిగుతావు అని చెప్పేసి నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు. అది మాకు ఇంకా మంచిది చెయ్యి. ఏం చేస్తావు? మా అంటే 2 కేసులు వేస్తావు, లోపలేస్తావు, తర్వాత మేము రామా? ప్రజల పక్షాన నిలబడ్డలో మేము సేఫ్గా, ఇన్నోసెంట్గా మేము బయటికి రామా? చేసుకో. 10 కేసులు వేపిస్తావు, ప్రభుత్వం నీది, దాదాగిరి చేస్తున్నావు, తర్వాత ఏం చేస్తావు? ఉరిశిక్ష ఇస్తావా? 10 సంవత్సరాల నుంచి అసలు జూబ్లీహిల్స్లో అభివృద్ధి అనేది లేదు, కుంటుపడిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్లో వచ్చిన తర్వాతనే ఇంతో అంతో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. జూబ్లీహిల్స్ ప్రధానంగా ముందలు ఇవ్వాలంటే కాంగ్రెస్ గెలుపు కావాలి, అందరూ సహకరించాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్కి తలమానికంగా నిలిచిన షేక్పేట్ ఫ్లైఓవరే మీకు సాక్ష్యం. మీరు కెమెరా అడ్డు పెడితే మీకు కనిపిస్తుంది. రమ్మని చెప్పండి, నేను 10 చూపెడతా. మాగంటి గోపి గారి ఆఫీస్లో ఆయన చేతులారా ఆయన ఇచ్చిన కళ్యాణి లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, మళ్ళీ రెండోది ఏది మన పిల్లలకు హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ చేయించినాయి. రెండోది ఇక్కడ సంక్షేమ పథకాలు ఎవరికి ఏ ఇంటికి ఎన్ని అందినాయితో సహా చూపెడతాం. అంటే మీరు ఇది అబద్ధం అంటారు, ఇక్కడ పెళ్లి చేపించింది షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి అబద్ధం అంటారు. నేనేమంటున్నా అంటే, పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ గ్రౌండ్లో ప్రజలను అడిగితే, మాగంటి గోపి గారు హ్యాట్రిక్, ఎవరన్నా ఒక్కసారి లక్కగా గెలుస్తారన్నా, హ్యాట్రిక్ కొట్టిండంటే ఆయనకి ఏం పట్టు ఉన్నది? ప్రజల మధ్యలో తిరుగుతూనే కదా ఆయన గెలిచింది. సో మీరు ఏదో పోటీ చేస్తున్నందుకు మీకు ఏదో టాపిక్ కావాలి, అడ్డగోలుగా మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్పించి, మాగంటి గోపి గారు ఇక్కడ ప్రజలకు ఏం చేశారు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం కేసీఆర్ గారు ఏం చేశారు అన్నది ఇక్కడ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏదో మైక్లో చెప్తే అది నిజం అయిపోతుందా?
అసలు మాగంటి సునీత గారు సరైన అభ్యర్థి కాదు, ఆమె నిలబెట్టి ఏదో సానుభూతితోని ఓట్లు పడతాయని చెప్పి ఆమె ఏడుపుతోని రాజకీయం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది మంత్రులు కూడా స్టార్టింగ్లో దీన్ని ఒక సినిమాలాగా కనిపిస్తూ ఉన్నది, ఆర్టిఫిషియల్ ఏడుపులు చూపెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పారు? ఇప్పుడు నవీన్ యాదవ్ ఇంట్లో కూడా ఎవరు చనిపోతానే నేను కోరుకుంటున్నా అన్న. జరగదని ఏమైనా జరిగితే వాళ్ళు మనిషి చచ్చిపోతే ఉట్టిగానే ఏడుస్తున్నా అంటే ఎట్లుంటుంది? అంటే ఒక భర్తను కోల్పోయిన ఒక మహిళ ఆ ఇంట్లో ఆవేదన, పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. అంటే గోపి గారు గెలిచిన 3 పర్యాల తర్వాత ఆ రేంజ్లో పబ్లిక్ ఇంతమంది నాకు ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పి ఒక ఎమోషనల్గా ఏడుపు వచ్చింది. దాన్ని కూడా నువ్వు ఒక సినిమా రేంజ్లో నువ్వు ఆ లెవెల్ ఆ బిల్డప్ ఇస్తున్నావు అంటే అసలు నువ్వు మంచివేనా? మాగంటి గారి మొత్తం ఫ్యామిలీకి అనే క్షమాపణ కోరాలి, ముక్కు నీళ్ళకి రాయాలి. ఒక ఆడబిడ్డ ఏడుస్తే నువ్వు దాన్ని నవ్వుతావా, ఎగతాళి చేస్తావా? ఇంట్లో ఒక మనిషి చనిపోతే అక్కడ దీనికి తెలుసా నష్టమైందన్నది. అంతమందిని చూసిన తర్వాత ఎమోషనల్ ఏడుపు వచ్చేసింది. స్వతహాగా అట్లా సెంట్రల్కి అట్లా వచ్చేసింది అంతమంది మధ్యలో. దాంట్లో మీరు చూడండి, స్పాంటేనియస్గా ఆమెకు వచ్చేసింది అది. దాన్ని కూడా 2 మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, నేను అదే అంటున్నా, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇదే చౌరస్తాలోకి వచ్చి మాగంటి సునీత గారి ముందు మాఫీ మాంగరే అని చెప్పాలి. అంతే, క్షమాపణలు కోరితేనే తర్వాత మాట్లాడాలి. ఎందుకు మనం ఎప్పుడు ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతకనికి వచ్చినామా? రేపేదో జరిగితే తుమ్మల ఓడా, పొన్నాల ఓడా, వాళ్ళ ఇంట్లో ఏడ్చే మనుషులు లేరా? నేను మానవత్వంగా మాట్లాడుతున్నా బ్రదర్. ఒక చావు గురించి నువ్వు కామెడీ ఏమైంది నాకు అర్థం కాదు. సో నేనేమంటున్నా అంటే నీకు పని చేసింది చెప్పడానికి ఏం లేదు. ఈ కథలు, ఈ నీచమైన రాజకీయాలు, ఈ ప్రజలను బెదిరించుడు, కార్యకర్తల మీద కేసులు పెట్టుడు, ఇది తప్పించి ఇంకో 2 సంవత్సరాలు అంతకుమించి నువ్వు ఏం చేయలేవు. ఆమె బెదిరిపోయే ప్రసక్తే లేదు. నువ్వు ఏ రకంగా చేసుకుంటావు చేసుకో, మేము ఏ రకంగా ముందు పోతూనే ఉంటాం. ఓవరాల్గా నవీన్ యాదవ్ అంటున్న మాటలు ఏంటంటే అసలు బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఇక గల్లీలలో కనపడకుండా చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? గల్లీలో ఇంతమంది నిలబడ్డాం, రమ్మని చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్. ఇక్కడ నేను చిన్న మనిషినే కదా, రమ్మని చెప్పండి. ఇంతమంది ఉన్నాం గల్లీలో. దమ్ము ధైర్యం ఉంటే లోపల మైకులలో కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఏం చేస్తున్నావు? చంపుతావా? అంటే కార్యకర్తలను ఛాలెంజ్ చేసే స్థాయి నీదంటే, నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావు అంటే నీది ఏ స్థాయి నువ్వు దాన్ని అనలైజ్ చేసుకో. నేను ఏమంటున్నా అంటే గల్లీలలో కాదు, నీ ఇంటి దగ్గర కూడా వచ్చి పేపర్ ఇచ్చిపోతాం. ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ క్యాండిడేట్స్ సంబంధించిన కార్యకర్తలకు, లీడర్లకు కూడా మేము పోయి మా పాంప్లెట్ ఇచ్చినాం, మా బాకీ కార్డులు కూడా ఇచ్చినాం. మీ ప్రభుత్వం ఏం చేస్తలేదని కూడా చెప్పినాం. ఇప్పుడు నవీన్ యాదవ్ ఛాలెంజ్ లోపల ఏసీ రూమ్లలో కాదు, రోడ్డు మీదకి వచ్చి చేయమని చెప్పండి. మేము ఇక్కడే ఉన్నాం. ఓపెన్ మేము అద్భుతంగా పోతున్నాం బ్రదర్. ఈ రోజు నుంచి రోడ్ షో సెన్సేషన్ స్టార్ట్ అయింది. కేటీఆర్ గారి రోడ్ షో అంటే మాకు ఏ స్థాయిలో మాకు ఊపిస్తుందో కార్యకర్తలకు కానివ్వండి, ఆయన మాట్లాడే మాటల్లో ఓటర్లు కూడా ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో మేము దీన్ని నేను ముందే చెప్పినట్టు ఇది ఒక విజయోత్సవ ర్యాలీగానే మేము భావిస్తాం.